పవన్ కుమారుడు అకీరానందన్ ఢిల్లీ హైకోర్టులో వేసిన పిటిషన్ మీద వెంటనే ఉత్తర్వులు వచ్చినాయి. ఏఐ లవ్ స్టోరీ అన్నటువంటి పేరుతో అకీరానందన్ వాయిస్, అకీరానందన్ ఫేస్తో పెట్టినటువంటి సినిమాలాగా తీసి పెట్టినటువంటిది. దాని మీద ఏఐ లవ్ స్టోరీలో తన ముఖం స్వరాన్ని మార్ఫింగ్ చేశారంటే అకీరానందన్ కోర్టును ఆశ్రయించడం, సినిమాతో పాటు యూట్యూబ్, ఇన్స్టా, ఫేస్బుక్, ఎక్స్లో తన పేరుతో ఉన్న నకిలీ ప్రొఫైల్ పేజీలను తొలగించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టు అకీరా పిటిషన్ దాఖలు చేశారు. దీని మీద విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ తుషార్రావు కీలక ఆదేశాలు జారీ చేశారు. అకీరానందన్ అనుమతి లేకుండా అతడి పేరు, ఫోటోలు, స్వరం, వ్యక్తిత్వాన్ని ఉపయోగించి ఎలాంటి ఏఐ లేదా డీప్ ఫేక్ కంటెంట్ తయారు చేయకూడదని ఆదేశించారు. అట్లాగే ఏఐ లవ్ స్టోరీ మూవీని సోషల్ మీడియాలో ఉంచడం, షేర్ చేయడం పూర్తిగా నిషేధించారు. సోషల్ మీడియా సంస్థలు వెంటనే అకీరా పేరుతో సృష్టించిన నకిలీ ఖాతాలను తొలగించాలని ఆదేశించారు. ఏఐ లవ్ స్టోరీ మల్టిపుల్ వెర్షన్స్ని యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. తెలుగులో ఉన్న సినిమాకి ఇప్పటికే 11 లక్షలకు పైగా ప్రేక్షకులు చూశారు. ఇంగ్లీష్ వెర్షన్ని దాదాపు 25,000 మంది చూశారు. వీటితో పాటు వివిధ సోషల్ మీడియా వేదికగా అకీరా పేరుతో 100 కొద్దీ క్రియేట్ చేశారు. అకీరా పేరుతో విరాళాలు సేకరించడం, ఆర్థిక దుర్వినియోగం జరుగుతున్నట్టు అకీరా అతని కుటుంబ సభ్యుల దృష్టికి రావడంతో కోర్టును ఆశ్రయించారన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్పారు.